హాయ్ అండి. దిస్ ఈస్ దుర్గారావు స్మైలీ తెలుగు వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మనోడు మేము పనిచేసే చోట మాకు బాస్. మనోడి పేరు లిచో. పనిలో బాసే గాని ఎక్కడా ఫీలింగ్ కనిపించదో చూపించడు. భలే మంచోడు. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? వారం రోజుల కిందట నేను వంట చేసుకుంటుంటే వచ్చి చూసి, వామ్మో ఇంత కారం ఇంత మసాలా, ఇలా తింటే హెల్త్ పాడైపోద్ది, ఒకసారి నేను చూపిస్తాను, అలా ట్రై చెయ్యి అని చెప్పాడు. ఏ పామో కప్ప ఉన్నప్పుడు కాదు, మంచి రెసిపీ చేసినప్పుడు చెప్పమన్నాను. నిజానికి అవేమి తినడో జోక్ చేశాను. సరే అన్నాడు. అదన్నమాట. ఎప్పుడు ఎప్పం మనోడు కూడానే ఉంటది. పాటలు వింటానే ఉంటాడు. ఇది ముల్లంగి చాలా చలవంట. మా ఇంట్లో ఎప్పుడు వండడమే తెలియదు నాకు. పై తొక్కంతా తీసేసి శుభ్రంగా తురిమేస్తున్నాడు. ఇంతకీ టైం మధ్యాహ్నం 2 అయింది. మేము నైట్ షిఫ్ట్ లో ఉన్నాం. సాయంత్రం 5 గంటలకు డ్యూటీకి వెళ్ళాలి. మనోడు ఇప్పుడే లేచిన వల్ల మాట కొంచెం స్లోగా వస్తుంది. లేదంటే వెనకాల ఎప్పం అవసరం లేదు. అంత గట్టిగా మాట్లాడతాడు. ఆ ముల్లంగినంతా కోరేసి శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంపి పక్కన పెట్టేశాడు. 4 పచ్చిమిరపకాయలు కోసి కడిగేసి అవి కూడా పక్కన పెట్టేశాడు. అలా చేయడం వల్ల కారం కొంచెం తగ్గుద్ది అంటున్నాడు. స్టవ్ వెలిగించి రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ వాళ్ళు పెట్టినట్టు పెట్టాడు మంట. కొద్దిగా ఆయిల్ పోసి కొంచెం మంట తగ్గించాడు. మనోడు చాలా టాలెంటెడ్ పర్సన్. ఏ పని చూసినా ఇట్టే పడతాడు. ఆ కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసేసి గిరగిర 4 తిప్పులు తిప్పి ముల్లంగి తురుము కూడా వేసాడు. పెద్దగా ఏమీ ఎగనివ్వట్లేదు. కింద మంట పెద్దగా ఉండడం వల్ల పైన మాడకుండా తిప్పుతున్నాడు అంతే. మంట పైకి వచ్చేలాగా సింపుల్ గా తిప్పుతున్నాడు. ఇలా గాని మనం అలవాటు లేకుండా చేసామంటే ముగ్గురితో పాటు మూత కూడా కాలిపోద్ది. ముందు కొంచెం పసుపు, తర్వాత సాల్ట్ కొంచెం తక్కువ వేశాడు. మనోడు కుకింగ్ చేస్తుంటే రోడ్డు పక్కన బళ్ళు మీద ఫ్రైడ్ రైస్ చేసి వాళ్ళు గుర్తొస్తున్నారు. ఆ రేంజ్ లో తిప్పుతున్నాడు గట్టి. పూర్తిగా ఎగలేదు. పచ్చి పచ్చిగా ఉండగానే గుడ్లు కొడుతున్నాడు. మొత్తానికి 6 కోడిగుడ్లు కొట్టాడు. గిరగిర తిప్పేసి మొత్తం కలిపేసి మధ్యలో కదలకుండా అట్టు తిరిగేసినట్టు తిరిగేస్తున్నాడు. కొద్దిగా వాటర్ పోసి మొత్తానికి కలవకుండా అచ్చుల కింద తిరిగేస్తున్నాడు. వాటర్ లో కలవకుండా మధ్యలోకి లాగుతున్నాడు. ఇక లాస్ట్ గా చికెన్ మసాలా గింజల గింజల్లా ఉంది, చైనా బ్రాండ్ అనుకుంటా, కొద్దిగా వేశాడు. 5 నిమిషాల నుంచి తీసేస్తే కుకింగ్ అయిపోద్దంట. ఇది సోయాబీన్ సాస్ అని చెప్తున్నాడు. నా పక్కన ఉన్న అతన్ని కొంచెం టేస్ట్ చూడమన్నాడు. నో నాకొద్దు, నేను చూడండి అన్నాడు. ఇలా మనోడు ఒక్కడికే 2 పూటలకి 6 కోడిగుడ్లు కొట్టి వండినట్టు మనం వండితే వచ్చిన సగం జీతం ఈ కుకింగ్ కే సరిపోద్ది. ఇక్కడ రేట్లు అలా ఉన్నాయి. మొత్తం మీద ఇలా వండుకు తినాలని చెప్తున్నాడు. ఇలా పచ్చి పచ్చిగా ఉప్పు కారం లేకుండా మనోడికి ఫస్ట్ నుంచి అలవాటు. అందుకే చాలా హెల్తీగా ఉన్నాడు. అసలే మనకి ఉప్పు కారం మసాలా లేనిదే ముద్ద దిగదు. కింద వాటర్ వదిలేసి పైకి మాత్రం ప్యాక్ చేస్తున్నాడు. రైస్ ని కరెంట్ కుక్కర్ లో విడిగా పెట్టేశాడు. నేను ఎలా వంట చేస్తానో చెప్తున్నాడు. టమాటా ఒకటి, పొటాటో ఒకటి, ఆనియన్ ఒకటి వేసి చిల్లీ పౌడర్, మసాలా పౌడర్ వేసి వాటర్ వేసేస్తారంట. ఇక మా ఓడి కడిగేస్తున్నాడు. మా ఓడి చేసిన 2 పార్సల్ సాయంత్రం 5 గంటలకు ఒకటి, డ్యూటీలో మిడ్ నైట్ ఒకటి తినడానికి. నేను ఏమేమి వాడుతున్నానో కుకింగ్ కి చూడమంటున్నాడు. ఉప్పు, కారం, సాల్ట్, చికెన్ మసాలా మొత్తానికి 5-6 ఐటమ్స్ ఉన్నాయి అంతే. ఇక లాకర్ లో పెట్టి లాకేసేస్తున్నాడు. వీడియో నచ్చిందని ఆశిస్తూ థ్యాంక్ యూ. బాయ్.